డస్ట్ అండ్ ద వర్డ్. మన్ను మరియు వాక్యం అనే దాని మీద ధ్యానిస్తాం. మూలవాక్యం చూసుకుంటే మనం ఏంటి ధ్యానిస్తున్నాం మనకు అర్థమవుతుంది. దావీదు కీర్తన 119:25. దావీదు కీర్తన 119:25. మూలవాక్యం చదివిన తర్వాత మనం ఏంటి ధ్యానిస్తాం మనకు అర్థమవుతుంది. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది, నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యము చేత నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము, నన్ను బ్రతికింపు. మళ్ళీ చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొని, నా ప్రాణము మంటిని హత్తుకుంటుంది, నీ వాక్యము చేత నన్ను బ్రతికి, నీ వాక్యం చేత నన్ను బ్రతికించండి. ఇవాళ రెండు అంశాలు ఏంటంటే మన్ను వాక్యము అనే దాని మీద ధ్యానిస్తాం. మన్ను అనే దానికి ధ్యానిస్తానండి. దేవుడు ఆదామును చేసినప్పుడు దేన్ని చేశాడండి? ఆదాముని మట్టి నుండి చేశాడు. చేయడు మట్టి నుండి చేశాడు, కానీ జీవాత్మను ఊదగానే ఆ మట్టి స్వభావం పోయింది, దానికి మహిమ దేహం వచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క తినకూడదని చెప్పే ఫలం తిన్నారో మళ్ళీ ఆ మహిమ దేహం పోయింది, మళ్ళీ మట్టి దేహమే వచ్చేసింది. కనుక ఆదాము లక్షణాలన్నీ కూడా ఏంటంటే మంటి లక్షణాలే. మట్టి ఏంటి, వాళ్ళు అందంగా ఉన్న అమ్మాయిలు కానీ లేకపోతే మంచి హ్యాండ్సమ్గా ఉన్న మగవాడు కూడా ఏంటి మన అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అని అమ్మాయి చనిపోతే ఇంట్లో అలా దాస్తామా డెడ్ బాడీని? 24 గంటల లోపల మట్టిలో గప్పెట్టకపోతే ఆ దేహం ఏమైపోతుంది? పురుగులు కారిపోతాయి. ఎప్పుడైతే మన దేహాన్ని తీసుకెళ్ళి ఇలా మట్టిలో తీసుకెళ్ళామో ఆ మట్టి అంటదట, వెల్కమ్ వెల్కమ్, దా వచ్చేసావా నా దగ్గరికి అంటదట. చాలా వేగంగా కలిసిపోద్ది దేహం మట్టిలో. కారణం ఏంటండి? దేంట్లో నుంచి వచ్చిందండి? మట్టిలో నుంచి వచ్చింది. ఏంటి లిప్స్టిక్లు రాస్తాము, ఎన్ని సెంట్లు రాస్తాము, ఫేషియల్ చేస్తాం, ఎన్నో చేస్తాం కదా బాడీకి. ఒకసారి ఎప్పుడైనా మీరు బాగా చెమట పెట్టినప్పుడు మీరు ఎక్కడో దగ్గర బాడీ దగ్గర ఇలాగ పట్టి చూడండి, ఏంటి వస్తుందండి? అక్కడ మట్టి వస్తుంది. కనుక మట్టి నుంచి వచ్చిన మనిషికి ఏ బుద్ధులు ఉన్నాయండి? మట్టి బుద్ధులే ఉన్నాయి. అవ్వమ్మ గారు మట్టి నుంచి రాలేదు. అవ్వమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చిందండి? మట్టిలో నుంచి వచ్చిన ఒక మనిషిలో నుంచి వచ్చింది. ఆడవాళ్ళు చూడండి, పనికి మాలిన అమ్మాయి కూడా బాగానే ఉంటుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటారు, స్పెషల్గా ఉంటారు. అయితే ఈ మట్టి బుద్ధులు ఆడవాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటాయి. మట్టి బుద్ధులు ఎక్కువ మగవాడికి ఎక్కువగా ఉంటాయి. మట్టి బుద్ధులు ఏంటి పాస్ట్ గారు అని అంటారా? ఈయన వేరే గుండా ఇది ఒక పుస్తకాన్ని ఉందా మట్టి బుద్ధుల మీద అంటే? పనికి మాలిన బుద్ధులు. మట్టి బుద్ధులు ఏంటి? పనికి మాలినవి. శరీరం అని చెప్పాలి దాన్ని, మట్టి అని అనుకుంటా. కనుక దేవుడు ఏం చేశాడండి? మానవ రూపే భూమి మీదకి వచ్చి శిలువ మరణం పొంది ఆ శిలువ రక్తం ద్వారా మళ్ళీ మట్టి దేహాన్ని ఏం చేశాడండి? ఆయన మహిమ దేహంగా చేసేసాడు. మన పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు ఈ మట్టి దేహాలతో మనం వెళ్ళాం, మహిమ దేహాలతో వెళ్తాం. పరలోక రాజ్యంలోని ఆడవాళ్ళని లేరు, మగవాళ్ళని లేరు. ఎవరిని పోలి ఉంటాడు? మనం దేవదూతలు పోలి ఉంటాం. కనుక ఈ మట్టి దేహంలో ఉన్నంత కాలం మనిషికి మట్టి బుద్ధులు, మట్టి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క మట్టి దేహంలో ఉండి కూడా మనిషి నూతన సృష్టికి ఎక్కడవుతాడండి? కాగా క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. అంటే ఒకసారి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మహిమ దేహం నీకు రాకపోవచ్చు అర్జెంటుగా, కానీ మహిమ దేహపు లక్షణాలు మాత్రం నీకు వస్తాయి. అంటే నూతన సృష్టిగా నువ్వు అయిపోతావు. పాత ఆలోచనలు, పాత బుద్ధులు ఇవన్నీ కూడా నీలోని కనిపించవు. కనుక అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఇది. దాని యొక్క ఆ మూలాలు చెప్తున్నాడండి. తెలుగులో రాసిన చదవండమ్మా. ఆత్మ ధూళికి అతుక్కుంది, ఆత్మ ధూళికి అతుక్కుంటుంది, వాక్యం ప్రకారం జీవితము, వాక్య ప్రకారము జీవితము. వివరణలు చూద్దాండి. మన్ను మరియు వాక్యము యొక్క వివరణలు చూద్దాం. నెంబర్ 1, ఓ దేవా, ఓ దేవా, నా ప్రాణం మన్నును అంటిపెట్టుకుని, నా ప్రాణము మట్టిని అంటిపెట్టుకొని ఉన్నది. మూలవాక్యంలో కూడా చదివాం. నీవు యేసు ప్రభుకి దూరంగా ఉంటే మట్టికి దగ్గరగా ఉంటావు.
దేవుడు నీలో లేకపోతే నీలో మట్టి ఆలోచనలు మట్టి బుద్ధులే ఉంటాయి. ఆ మట్టి నిన్ను ఆహ్వానిస్తుంటుంది, లోకం నిన్ను ఆహ్వానిస్తుంటుంది. యేసు ప్రభు గారు 2 మార్గాల గురించి చెప్పారు, విశాల మార్గము, ఇరుకు మార్గం. ఇరుకు మార్గం వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. విశాల మార్గం పోవారు అనేకులు అంటాడు. విశాల మార్గంలో ఏమున్నాయండి? లోకం అంతా ఉంది విశాల మార్గంలో. క్లబ్బులు, సినిమాలు, డ్యాన్సులు, పబ్బులు, ప్రతిదీ ఉంది ఇక విశాల మార్గంలో. మనిషి విశాల మార్గాన్ని కోరుకుంటాడు తప్ప ఇరుకు మార్గానికి రావడానికి ఇష్టపడడు. ఇరుకు మార్గం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందండి? గమ్యము నిత్య జీవాన్ని పట్టుకెళ్ళిపోతుంది. విశాల మార్గం ఎక్కడ పట్టుకెళ్ళిపోతుందండి? నిత్య నాశనానికి పట్టుకెళ్ళి వెళ్ళిపోతుంది. కనుక మనకి ఇక్కడ ఏంటంటే ఆ మట్టి బుద్ధులు మారాలి. మళ్ళీ చదువుతలేది, ఓ దేవా నా ప్రాణం మన్నును అంటి పెట్టుకుని, ఈ మట్టిని అంటి పెట్టుకొని ఉంది నా ప్రాణం, దాంట్లోంచి పైకి రావాలి. 2, ఓ దేవా దేవా నీ మాట చొప్పున నాకు జీవమివ్వు. నీ మాట చొప్పున నాకు జీవం. మట్టి బుద్ధులు పోవాలంటే ఏంటి? ఇప్పుడు నా వరకు నేను చూసుకోవాలంటేనండి, నా తల్లి గర్భంలో 1953 అక్టోబర్ 1 జన్మించాను. మట్టి బుద్ధులతోటే జీవిస్తున్నాను, మట్టి మనిషిగానే జీవిస్తున్నా. 1972 సంవత్సరం వచ్చేసరికి ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి నేను యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. అక్కడ ఏమైందని బట్టి బుద్ధిలో నేను పైకి వస్తాను. అదే అక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువుతలే, ఓ దేవా నీ మాట చొప్పున నాకు జీవమివ్వు. మాట చొప్పున జీవం ఇవ్వాలంటే నువ్వు ఎక్కడ రావాలంటే మట్టి నుంచి పైకి రావాలి. ఆ మట్టి లోకం నుంచి, మట్టి బుద్ధుల నుంచి, లోక స్నేహితుల నుంచి, లోక హెచ్చుల నుండి యు షుడ్ కమ్ అవుట్, పైకి రావాలి. 3, ఆత్మను పునరుజ్జీవింపజేసి. ఆత్మ ఏమవ్వాలటమ్మా? మళ్ళీ ఉద్యమం రావాలి. ఆత్మకి జీవితానికి ఏంటి రావాలండి? వృద్ధి కావాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదువుతలే, ఆత్మను పునరుజ్జీవింపచేసి జీవం ఇవ్వమని. జీవం అంటే లైఫ్. దేవా నాకు జీవం ఇవ్వు. అండ్ ఆలోచించండి, ఇవాళ నాకు అక్టోబర్ 1 వస్తే 72 సంవత్సరాలు నిండిపోతాయి, 73 వెళ్ళిపోతాయి. నాకు ఆలోచించేసి అనుకుంటా, అరే నేను 72 సంవత్సరాలు జీవించాను అనిపిస్తుంది. నాకేమనిపి నిన్నే పుట్టాను అనిపిస్తుంది. ఆలోచించండి, ఏజ్ పెరిగిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. అది ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి నా జీవితంలో అని నాకు ఆలోచన వస్తుంటుంది. కనుక మళ్ళీ చదువుతలేదు, ఆత్మను పునరుజ్జీవింపచేసి జీవం ఇవ్వమని విజ్ఞప్తి. లైఫ్ ఇవ్వండి. జీవం అంటే ఏంటండి? పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటాడు. అవి పుడితేటి, బ్రతికితేటి, చేస్తేటి. నేను కొంతమంది చేస్తారు, ఎవడైనా బాధపడతాడు. మన ఇంట్లో చేస్తేనే మనం బాధపడం. ఒక్కోసారి ఏదో అందరూ ఏడుస్తున్నారని ఏడుస్తారు, కానీ ఈడు పోవడం వల్ల ఇంటికి కీడిపోయిందని అనుకుంటారు. ఒక పనికి మళ్ళీ భర్త ఉన్నాడు అనుకోండి, ఆడున్నంతకాల భార్య చాలా బాధపడుతూనే ఉంటుంది. చనిపోతే ఏదో భర్త చనిపోయాడని ఏడుస్తుంది, కానీ వీడు పోవడం వల్ల కానీ ఇప్పుడైనా మళ్ళీ బాగుంటుంది అని అనుకుంటుంది. అదే లైఫ్ అనేది. అలాగే పనికి మళ్ళీ భార్య గురించి భర్త ఆలోచన చేసేది, ఎప్పుడు పోతుందని ఆలోచన చేస్తుంటాడు. ఆడు పోతే ఆడు ఏం బాధపడ్డా, అంతలో ఎడితే ఈడు ఎడుతుంటాడు తప్ప ఇది పోవడం వల్ల మా ఇంటికి ఒక నెమ్మది వస్తుంది, మా ఇంట్లో క్రమశిక్షణ వస్తుంది అని ఆలోచన చేస్తాడు. లైఫ్ ఉంటుంది. బట్లర్ అనేవాడు ఒక మాట రాస్తాడు, వెస్టర్న్ ఫిలాసఫర్. ఎంతకాలం నువ్వు జీవించే ఉన్నది కదా, ఎలా జీవించే ఉన్నది ఇంపార్టెంట్. అండ్ తెలుగులో ఒక సామెత ఉంటుంది, కాకే కలకాలం ఉండే కంటే హంసే 6 నెలలు బ్రతికితే చాలంట. పనికిమాల జీవితాలు ఎంత ఉంటాయి? పనికిమాల జీవితాలకు విలువ లేదు. విలువతో కూడిన జీవితం చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్ ఇవ్వు. తర్వాత ఆత్మ భూమి యొక్క దౌర్భాగ్యము. ఆత్మ అనేది భూమి యొక్క దౌర్భాగ్యము మరియు నిరాశలో చిక్కుకొనుట. ఈ యొక్క ఆత్మ భూమి యొక్క దౌర్భాగ్యము అంటే భూమిలో ఏమున్నది? భూమి మీదంతా కూడా లోకంలో ఉన్నదంతయు నేత్రాస జీవకుటుంబము. వాట్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండి? ఏముందండి లోకం అంతా? అండ్ వాళ్ళ ప్రపంచం అయితే, నేను అమెరికా దేశం 93 నుంచి వెళ్తున్నాను. నేను ఏనాడు క్లబ్బులకి వెళ్ళలేదు, ఏనాడు పబ్బులకి వెళ్ళలేదు. లోకం అంతా ఏంటండి? తాగడం, గెంతడం, తందలాడడం. దట్ ఈస్ ద వరల్డ్. వీళ్ళు ప్రజలంతా కోరుకునేది అదే. మళ్ళీ చదువుతలే భాగం, ఆత్మ భూమి యొక్క దౌర్భాగ్యము. భూమి యొక్క దౌర్భాగ్యం అంటే భూమి అంతా దేంతో నింపబడి ఉంది? పాపంతో నింపబడి ఉంది. అండి నోవహు జలప్రళయం ఎందుకు వచ్చిందండి? పాపంతో నింపబడ్డది. దైవభయం లేదు మనుషులకి. దేవుడు దూరంగా వెళ్ళిపోయారు. 120 సంవత్సరాలు ఆ సువార్త ప్రకటించాడు నోవహు గారు. ఎవడో మాట వినలేదండి. ఇవాళ సువార్త ప్రకటన ఎవడు వినండి. మీరు మంచి చేతి తోటికి ఇష్టం ఉండదండి. దురదచెవులు గలవారు మనుషులు, మంచి వాళ్ళకి సొక్కదు ఎవరికి కూడా. చెడు అనేదే ఇష్టంగా ఉంటుంది. యేసురావు గారిని అడిగారు, ప్రభు లోకాంతం ఎలాగుంటుందంటే దేంతో చెప్పారండి? నోవహు దినముల వల్ల ఉంటుంది,
తర్వాత లోతు దినాల వల్ల ఉంటుందని. నోవా దినాలకు పాపం విస్తరించింది, దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు మనుషులు. అప్పుడు దేవుడు జలప్రలయంతో లోకాన్ని అంతం చేశాడు. చదవమది దౌర్బల్యం. తర్వాత మరియు నిరాశలో చిక్కుకొని నిరాశలు. ఈ లోకంలో ఏంటంటే నిరాశ. ఏంటి వాళ్ళు చూడండి, నిరాశ అనేది ఏం లేనివాడికి నిరాశ ఉండదండి, అన్నీ ఉన్నోళ్ళకి కూడా నిరాశ ఉంటుంది. దేవుడు ఒక మంచి సైకిల్ని స్కూటర్ ఇచ్చాడని కదా ఇంకా నిరాశ ఉంటుంది. కారు ఉంటే బాగున్నా నిరాశ ఉంటుంది. ఒక కారు ఇచ్చాడని ఖరీదైన కారు ఉంటే బాగున్నా నిరాశ అని ఉంటుంది. దేవుడు నీకు మంచి జీవితం ఇచ్చాడని దాంట్లో ఆనందంగా ఎవరు ఉంటారండి. సంతృప్తి అనేది సగం బలం అంటారు. కానీ మనుషులు ఎప్పుడు ఏముంటుందండి, నిరాశ అనేది ఉంటుంది. దేవుడు ఎంత దీవించినా నాకు అలా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగు, ఏంటి నా జీవితానికి ఏ విలువ లేదు, ఏ ఆశీర్వాదాలు లేవు అని మనిషి నిరాశతో ఉంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి, లోకంలో నుంచి వస్తాయి. ఏం చేస్తాయండి, ఆత్మని కృంగదీస్తాయి, ఆత్మని క్రిందకి తీసుకొని వెళ్ళిపోతాయి. తర్వాత ఆధ్యాత్మిక పునరుజ్జీవనము, ఆధ్యాత్మిక పునరుజ్జీవం మరియు జీవనోపాధి కొరకు వేడుకొనుట. ఆధ్యాత్మిక ఆత్మలోని వర్ధిల్లాలి. ఎందుకు వర్ధిల్లాలంటే ఆత్మలో వర్ధిల్లుచిన కొలది అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగితే ఆర్థిక ఇబ్బంది నీకు ఉండవండి. ఆధ్యాత్మిక ఎదిగితే నీకు రోగాలు ఏముండవండి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక దిగజారిపోయి ఇవన్నీ నీకు సంక్రమిస్తాయి. తర్వాత మళ్ళీ చదవమా, ఆధ్యాత్మిక పునరుజ్జీవనము మరియు జీవనోపాధి కొరకు వేడుకొనుట. జీవనోపాధి అనేది ఇంపార్టెంట్. ఈ మట్టి దేహాల్లో ఉన్నంతకాలం జీవనోపాధి ఇంపార్టెంట్. ఇంటది కట్టాలి, నెలకి సరిపడే గింజలు ఉండాలి, మంచి బట్ట ఉండాలి. అంటే దానికి ఏంటంటారంటే కమ్యూనిస్ట్ రోటీ కపడ మఖాన్ అంటారు, జీవనోపాధి. అంటే దాన్నే యేసుప్రభు గారు ఏం చెప్పారంటే ఆవిడ జీవనం అంతయు ఇచ్చేసింది అంటాడు. ఆయన మన ఎన్ని ప్రసంగాలు చేసినా ఒకడికి ఆ కడుపు నిండదు. ఆడికి నువ్వు వెళ్ళి ఏంటి సేవ చేయాలి. అదే మంచి సమరుడి కథ ప్రభు చెప్తారు అక్కడ. ఒకడు వచ్చాడు చూసాడు వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. కానీ ఆ సమరుడు వచ్చి వాడికి వెళ్ళి సహాయం చేశాడు. అంటే నా వరకు అయితేనండి ఎవరికైనా ఆకలి అంటే వాడికి ఎలాగో ఎలా భోజనం పెట్టాలని ఆలోచన చేస్తాను. ఆకలి అని ఎవడైనా నేను సహించలేను, ఆ మాట నాకు వినడానికి కష్టంగా ఉంటుంది. ఎవడైనా ఆకలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భోజనం ఏర్పాటు చేస్తాను వాళ్ళకి. తర్వాతమ్మా దేవుని వాక్యము జీవాన్నిచ్చే మార్గదర్శక శక్తి. దేవుని వాక్యం అనేది జీవాన్ని, నీకు లైఫ్నిచ్చే మార్గదర్శక శక్తి. దేవుని వాక్యమే నేను జీవించ. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట్లో నుంచి వచ్చే మాట వల్లే జీవిస్తాడు. బ్రతకడానికి నీకు తిండి డబ్బులు గృహాలు అవి కాదండి, దేవుని వాక్యం అనేది. మళ్ళీ చదువుతలేదు, దేవుని వాక్యము జీవాన్నిచ్చే మార్గదర్శక శక్తి. జీవాన్నిచ్చే మార్గదర్శక శక్తి. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు దేవునిలో జీవిస్తావు. తర్వాత బలము మరియు అవగాహన కోసం నిరంతరము దేవుని వాక్యం. మళ్ళీ చదువుతలే, బలము మరియు అవగాహన అంటే జీవితం యొక్క విలువలు తెలుసుకోవడానికి నిరంతరము దేవుని వాక్యము. దేవుని వాక్యం ఉంటే నువ్వు బలంగా ఉంటావు. దేవుని వాక్యం ఉంటే నీకు ఒక అవగాహన ఉంటుంది, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు తెలుస్తుంటుంది. తర్వాత దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పొంది మరియు ఆధ్యాత్మిక బలహీనత లేదా నిరాశ కాలాలను అధిగమించాలి. మళ్ళీ చదవండి, దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండడం ద్వారా, దేవుని వాక్యంలో జీవించడం వల్ల, దాన్ని కలిగి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడండి, ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పొంది. ఆధ్యాత్మిక శక్తి మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. వాక్యం అనేది నీకు శక్తిని ఇచ్చేస్తుంది. తర్వాత మరియు ఆధ్యాత్మిక బలహీనతలో లేదా నిరాశలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఏంటండి దీని దేని వల్ల వస్తుంది, దేవుని యొక్క వాక్యం వల్ల వస్తుంది. వాక్యం వినాలి, ప్రకటించేవారు లేకపోతే ఎవడు వింటాడు, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. తర్వాత ఆత్మ మన్నుని అంటిపెట్టుకొని ఉంది. నీ వాక్య ప్రకారం ఓ దేవా నాకు జీవం ఇవ్వండి. ఆత్మ దేనిలోకి పోయిందండి, మట్టిలోకి పోయింది. అంటే దేవుడికి ఎప్పుడైతే నువ్వు దూరంగా వెళ్ళావో ఆటోమేటిక్గా నీ ఆత్మ మట్టిలోకి వెళ్ళిపోద్ది, మట్టి బుద్ధుల్లోకి పోతుంది, మట్టి స్వభావంలోని పోతుంది. ఏమంటున్నాడండి, ఆత్మ మంటిని అంటి పెట్టుకుని ఉంది. నీ వాక్య ప్రకారము దేవా నాకు జీవం ఇవ్వండి. మళ్ళీ లైఫ్ ఇవ్వండి.
మనిషి బ్రతకాలండి. అండ్ నువ్వు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మోసే చెప్పిన ప్రకారం, నా వరకైతే దేవుని చెప్పిన ప్రకారం నేను 120 సంవత్సరాలు బ్రతుకుతాను. బ్రతకాలి. దేనికి బ్రతకాలండి? లోకం గురించి కాదు. దేనికి బ్రతకాలండి? నీ ఆశల గురించి కాదు, దేవుని కొరకు బ్రతకాలి. లాస్ట్ అండి అందులో దేవుని వాక్యం ద్వారా ఆత్మ జీవిస్తుంది. దేవుని వాక్యం ద్వారా ఆత్మ జీవిస్తుంది. ఈ ఆత్మ అనేది ఎలా బ్రతుకుతుంది అంటే దానికి భోజనం కానీ శక్తి కానీ ఏంటండి? వాక్యమే. వాక్యమే నిన్ను జీవింపచేసి. వాక్యం అంత గొప్పదో ఆలోచించండి. నువ్వు నిరాశలో కృంగిపోతున్నావు అనుకోండి, అక్కడ ఒక వాక్యం వచ్చేస్తుంది. ఏంటి? కష్టకాలంలో నువ్వు కృంగిని ఎట్లా చేత కానివ్వడం అయిపోతావు. గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళిపోతున్నావు, ఏమైపోతుందో బ్రతుకునేట్టు వాక్యం అంటే వచ్చేస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు సమయం అంటే దేవుని వాక్యం నిన్ను ఆదరించేస్తుంటుంది. నీకు తోడై ఉన్నానంటుంది, నేను నడిపిస్తానంటే దేవుని వాక్యం. బైబిల్ ఊరిలోకి వెళ్తున్నాం అండి. ప్రాణము వాక్యము, ప్రాణము వాక్యము. ఇందాక రెఫరెన్స్ చదివింది కదా పాపం. మూల వాక్యం దావీదు కీర్తన 119:25. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. ప్రభువా నీవు మాట ఇస్తే దేవుడు ఏం చెప్పాడని? వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. దేవుడు ఏం చేశాడు? ఆకాశ నక్షత్రాలు కలుగునుగాక అంటే ఆకాశ నక్షత్రాలు కలిగాయి. మాట ఏంటి? యేసు ప్రభు దగ్గరికి ఆ శతాధిపతి వచ్చాడు. దేవా నీవు మా ఇంటిలోకి రావడానికి నేను అర్హుడిని కాదు, ఒక మాట చెప్పాయి అన్నాడండి. ఒక మాట. ఇది ఎంత విశ్వాసం ఆలోచించండి. మనిషి ఏం కోరుకుంటా అండి? ఎవడో పెద్దోడు మన ఇంటికి రావాలని కోరుకుంటాం, కానీ ఒక మాట చెప్పమన్నాడు. ఆ శతాధిపతికి ఉన్న జ్ఞానం ఆ నయమానికి లేదు. నయమానికి ఏంటంటే మాట కదా చెప్పాడు. దైవశాఖడు ఏం చెప్పాడండి? మాటే చెప్పాడు. నువ్వు వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు ఆడికి మాట నచ్చలేదు. ఏం మా దేశంలో నదులు లేవా? నీ దగ్గరికి రావాలా? మీ నదుల్లోని మొలగాల? నచ్చలేదు అడిగి మాట. కానీ ఇక్కడేమంటున్నాడండి ఈయన? నువ్వు మా ఇంటికి రావద్దు, మాట చెప్పు. ఏంటోసారి ఆలోచించేసి ఇక్కడ కూర్చొని మీరు దేవుని మాటను ఎంతమంది నమ్ముతున్నారండి? ఆ శతాధిపతి కూడా విశ్వాసం అనుకో. దేవుడు ఏమన్నాడు? అన్నిల్లో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూడలేదా? డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్? నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని ఒక విశ్వాసం అనుకుందా? దేవుడి మాట నమ్ముతున్నావా? దేవుడి మాట అంటే పాస్టర్ ప్రసంగమా? పాస్టర్ గారు దేవుడి మాటలు చెప్తే పాస్టర్ గారు దేవుడి మాట అది, పాస్టర్ గారు సొంత మాటలు చెప్తే కాదు అది. కానీ పాస్టర్ గారి మాటలు పక్కన పెట్టి బైబిల్ గ్రంథం దేవుడి మాటలే కదా అవి చెప్తున్నా. ఏంటి మనం వింటున్నాం? దేన్ని తీసుకుంటున్నాం మనం? దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆయన వెదకు వారికి ఫలం ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నావు? దేవుడిని నమ్మితే నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే? దేవుడిని నమ్మితే ఈ బాధలు ఎందుకు నీకు ఉన్నాయండి? ఏంటి 40 సంవత్సరాలు దగ్గర 40 లక్షల మందిని పోషించిందండి. నేను పోషించడా? అండ్ అవాళకి ఈ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి అక్కడ ఎడారిలో. హాస్పిటల్స్ లేవు, ఫుడ్ సెంటర్స్ ఉన్నాయా? ఫుడ్ సెంటర్స్ లేవు. 40 సంవత్సరాలు 40 లక్షల మంది దేవుడు ఆహారం పెట్టాడు. వాళ్ళు ఏది కావాల్సి అదే ఇచ్చాడు. మోసం కావాలంటే మోసం పెట్టాడు, నీరు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. అంటే మనకు చిన్న కుటుంబానికి దేవుడు ఇవ్వలేడా? మనకు వ్యక్తికి దేవుడు ఇవ్వలేడా? కానీ దేవుడు మనం నమ్మం. తర్వాత అండి పైనున్నవి భూ సంబంధమైనవి. కొలస్సీ 3:1-2 పైనున్నవి భూ సంబంధమైనవి. చదువురా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అండ్ ఆలోచించండి. యేసు ప్రభువులో నువ్వు జన్మించినట్లయితే, యేసు ప్రభువు నువ్వు అంగీకరించినట్లయితే నువ్వేంటి ఎదుగుతాండి? పైన ఉన్న వాటిని ఎదుగుతావు. లేకపోతే ఏంటి ఎదుగుతాండి? భూ సంబంధమైన వాటి ఎదుగుతావు. అర్థమైందండి? ఆ కాకిని వదిలేడు, ఏది ఎదుగుతుందండి? కాకి వెళ్ళి భూ సంబంధం అంటే ఎదుగుతుంది. సవాళ్ళు అండ్ ఇవాళ మనుషులు చూడండి, నీవు నీ యొక్క ఆలోచన ఎక్కడ ఉంటుందో నీ మనిషి అక్కడే ఉంటావు, నీ హృదయం ఎక్కడ ఉంటుందో నీ బతుకు అక్కడే ఉంటుంది. ఇక్కడ గుళ్ళో కూర్చుని అందరూ వాక్యం వినేస్తున్నారని అనుకోకండి. గుళ్ళో కూర్చుని అందరూ ఎందుకు ఆదివారం వస్తారంతే. గుడికి వెళ్తే పెళ్ళిళ్ళు చేస్తారు, గుడికి వెళ్తే సమాధులు చేస్తారు. నేను అందుకే చేసి గుడికి వచ్చిన వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి వెళ్ళరు. అండ్ గుడికి వచ్చినప్పుడు క్రమశిక్షణ ఉందా? మనకి ఒక క్రమశిక్షణగా కూర్చుంటున్నావా? గుడికి వచ్చినట్టు దేవుడు నాతో మాట్లాడాలని ఆలోచిస్తుందా? యేసుప్రభు గారి కాలంలో చర్చి పరిస్థితి ఎలాగుందండి? వ్యాపారంగా మారిపోయింది.
బాధపడ్డాడు ఆయన. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది, మీరు ఏం చేస్తారా దీన్ని దొంగలు గోగా చేశారు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. ఏటి ఎదుగుతున్నావు మనం? భూ సంబంధం ఏంటి ఎదుగుతున్నావా, పైన వాటిని ఎదుగుతున్నావా? ఒక భూ సంబంధం ఎదుకండి. ఏటి ఉంటుంది భూ సంబంధం? నీకు ఒకడు సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏం రాదడుతో ఇవేవి పట్టుకెళ్ళు. పైన వాటిని ఎదిగితే మాత్రం శాశ్వతమైనవి, యుగ యుగాలు ఉంటాయి. తర్వాత చెప్పది, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభు గారు దేవుని కుడిపార్శ్వ కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైన ఉన్న వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవాలండి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలండి. నీ బతుకంతా ఏంటి ఇక్కడ గుళ్ళో కూర్చొని లోకంలో ఏమైపోతుందా, ఫోన్ డింగ్ అనగానే మెసేజ్ ఏమి వచ్చేసిందా అండ్ ఆలోచన. గుళ్ళో కూర్చొని కూడా లోకానుసారులుగానే జీవిస్తుంటారు. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక ఆఫ్రికన్ చర్చ్ చూసి గుళ్ళో కూర్చొని సెల్ ఫోన్లు మెసేజ్లు పెట్టేస్తున్నారు. బైబిల్ పట్టుకొని ఆ చర్చ్ పెద్దలందరూ వచ్చి ఎవరి ఫోన్లో నా ఫోన్ తీసుకొని ఆ చేతిలో బైబిల్ పెడుతున్నారు. చూసారా అది ఎవరైనా? నాకు అనిపిస్తుంది ఈ సెల్ ఫోన్లు అనేవి సాతాను యొక్క సాధనాలండి. గుళ్ళో కూర్చుంటారు కానీ ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందా, ఏ ప్రీడ్ పంపిస్తాడా, ఏ న్యూస్ వస్తుందని ఆలోచన చేస్తాం. ఇవన్నీ ఏంటండి? భూ సంబంధమైన ఆలోచనలు. భూ సంబంధం ఆలోచన అంటే ఎన్ని ఇల్లులు సంపాదించాలి, ఒక ఇల్లా రెండు ఇల్లులా? భూ సంబంధం ఆలోచన అంటే ఎప్పుడు గుడి అయిపోతే పైకి వెళ్ళిపోదా, పార్టీకి రెడీ. గుడి అయిపోయిందా సాయంత్రం విందులు వెళ్ళిపోవాలి, తాగుబోతులు ఇదులు వెళ్ళిపోవాలి రెడీ. ఆ చర్చ అనేది ఏంటంటే ఒక అలవాటు అనమాట. ఏంటి గత రోజుల్లో కేరళ పార్టీ మేము వెళ్ళేటప్పుడు జ్ఞానాపురంలో కేరళ పార్టీకి వెళ్తే ఇక బ్రదర్స్ అందరూ ఫుల్గా రెడీగా ఉండేవారు అనమాట. ఫుల్గా పూర్తిగా తాగి మాకు సెకండ్లు ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అంటే, అది క్రిస్మస్ అంటే ఏంటండి? ఫుల్గా తాగడమే పని. చాలా ఆలోచన చేసుకోండి. నీవు యేసు ప్రభువుని రక్షకుడిగా కలిగి ఉండకపోతే నీ ఆలోచన అంతా భూమి మీదే ఉంటుంది, లోకానుసారంగానే ఉంటుంది నీ ఆలోచన. నిన్నెవడో మార్చలేడండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ సంబడి అండి. మీరు ఎవరిని మార్చలేరు. దేవుని వాక్యం చేద్దాం, ఎవడను ఏ విధంగా చేతనైనా తన సహోదరిని మార్చలేడు. అండ్ చాలామంది గుళ్ళోనే ఉంటారు, గుడి బుద్ధులు రావు. దైవసాగుడు ఇంట్లో ఉంటారు, దైవసాగుడు బుద్ధులు రావు. పాస్టర్లు పిల్లలు భ్రష్టులుగా జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నారండి? ఆ కాపర్ చెప్పట్లేదా, తండ్రి వాడికి చెప్పట్లేదా, కూతురికి కొడుక్కి? అండ్ మన చర్చిలో చెప్పిన వాక్యం మీకు ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడుండి కూడా భ్రష్టులాగా ఉన్నామంటే మనకంటే భ్రష్టులు ఎవడు ఉండడండి. గుడికి రాగానే క్రమశిక్షణగా కూర్చోవాలి. గుడికి రాగానే కాలు మీద కాలు వేసి కూర్చోకూడదు. వి షుడ్ సిట్ హంబుల్ ఇన్ ద చర్చ్. భయభక్తులతో కూర్చోవాలి. నువ్వు గుడికి వచ్చి ఇతరులను డిస్టర్బ్ చేయడానికి గుడికి రావట్లేదు. నువ్వు ఎక్కడికి వచ్చి ఇతరులను డిస్టర్బ్ చేసే హక్కు నీకు కానీ నాకు కానీ లేదు. when you come to the church భయం కలిగి ఉండాలి. దేవుడు నాతో ఏంటి మాట్లాడతాడని ఆలోచన కలిగి ఉండాలి. చదువు అదంతా ఒకసారి చదివి తల్లి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఒకవేళ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. పైన వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధం అసలు పెట్టుకోకండి. అంటే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇల్లు లేకపోతే ఎలాగండి, డబ్బులు లేకపోతే ఎలాగండి, అండి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. నీ ఇల్లు గురించి ఆలోచించే పనిలేదు, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. ఎలాంటి ఇల్లు ఇస్తానంటే తెలుసండి? కట్టని ఇల్లు, తవ్వని బావులు, నాటని చెట్లు నాకు ఇచ్చాడండి. అలాగా నేను కట్టలేదు ఇల్లు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. నాకు ఇల్లు అక్కడ మొదటి ఇల్లు వచ్చినప్పుడు అశోక ప్లాన్ పెద్ద ఉండేవి, నాటని చెట్లు ఉండేవి. నేను తవ్వలేదు ఆ బావి, 135 అడుగుల బావి, బోరు బావి నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఏంటి అసాధ్యం అండి? ఎంత చక్కని మాట చెప్తున్నాడంటే, తన స్వకీయ కుమారుణ్ణి మీ గురించి బలిగా ఇచ్చిన దేవుడు మీకు ఏది ఇవ్వకుంటుంటాడు? మనం ఎక్కడికి వెళ్ళట్లేదండి, దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటండి? మన ఇంట్లో వాళ్ళు అంత ప్రేమించేస్తున్నారు. మనకి ఏంటి కావాల్సి అన్ని ఇచ్చేస్తాడు. దేవుడితో నీకు పనే ఉందండి? నీకు ఇట్లేదు దొరకపోతే కదా దేవుడి దగ్గరికి వస్తావు. జోబు నిండా డబ్బులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తా, కానీ లేకపోతే దేవుడి దగ్గరికి వస్తావు. నువ్వు డబ్బు లేకుండా జబ్బు ఉంటే ఎక్కడికి వస్తావు? దేవుడి దగ్గరికి వస్తావు. 12 సంవత్సరాల రక్తస్రావికి దేవుడి దగ్గరికి ఎందుకు రాలేదు? డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర.
డాక్టర్ దగ్గరికి వెళ్ళేది, 12 సంవత్సరాలు డబ్బులు అయిపోయి జబ్బు పోలేదు. అప్పుడు ఏమైందండి, సిగ్గుమాలి ముఖం చెల్లక వెనక నుంచి వచ్చే వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడ్డది. తర్వాత అండి పాప నియమము, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. రోమన్స్ చాప్టర్ 7 22, 23, 24. రోమాపత్రిక 7వ అధ్యాయం 22, 23, 24. పాప నియమము చదువురా. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని నేను ఆనందిస్తున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు తన స్వకీయ అనుభూతి చెప్తున్నాడు. మళ్ళీ చదువురా. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నాలో ఉన్న అంతరంగ పురుషుడు అంటే మీ అందరిలో అంతరంగ పురుషుడు, దాన్ని మనం ఆత్మ అంటున్నాం. అంతరంగ పురుషునందు దేవుని ధర్మశాస్త్రమునందు దేవుని మాటలందు నేను ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇది పౌలు గారికే కాదు, మనందరికీ ఉంటుందండి. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమంది మనస వాచ కర్మన దేవుని వాక్యం ఎక్కడ ఉంటున్నాం ఆలోచించండి. మీ బాడీ ఎక్కడ ఉంది కానీ మైండ్ అప్పుడు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం పార్టీలు సాయంత్రం పార్టీలు పోయింది మీ మైండ్. యు ఆర్ నాట్ హియర్, నువ్వు ఇక్కడ లేవు. నువ్వు ఆలోచించండి, నీలో ఏమున్నదట? పాప నియమం ఉన్నది. ఈ పాప నియమం అనేది ఎలాగొస్తుంది అంటేనండి, జెనెటికల్ ఎఫెక్ట్, రక్త సంబంధం అంటారు. నీ తల్లిదండ్రుల యొక్క జీన్స్ నీలో ఉంటాయి. వాళ్ళెంత పనికి మళ్ళలో నీ జీవితం ద్వారా నువ్వు సమాజానికి చూపిస్తావు. నా మాటలు కాదండి, దేవుని వాక్యమే. చెడ్డ చెట్టు మంచి ఫలములు ఇవ్వలేదు. నువ్వు ఒక పనికిమాలినోడిగా జీవిస్తున్నావు అంటే నీ తండ్రి కంపల్సరీగా పనికిమాలినోడు అయి ఉంటాడు. నువ్వు ఒక పనికిమాలిన స్త్రీగా జీవిస్తున్నావు అంటే నీ తల్లి విధిగా పనికిమాలింది అయి ఉంటుంది. నా మాటలుగా దేవుని మాటలే. వేప చెట్టుకి యాపిల్ కాయలు కాయు, అలాగే యాపిల్ చెట్టుకి వేపకాయలు కాయు. జెనెటికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదేంటండి పాస్ట్ గారు, ఈ జెనెటిక్స్ అంటే ఏంటండి అంటారు. మీకు అర్థమయ్యే వాళ్ళకి చెప్తాను, చాలాసార్లు చెప్పాను. ఒక పొదిగే కోడిపెట్ట కిందని బాతుగుడ్డు, బల్లిగుడ్డు, కోడిగుడ్డు, పావుగుడ్డు పెట్టండి. పొదిగింది ఎవరండి? కోడే. కానీ బాతుగుడ్లోంచి ఏటి వస్తుందండి? బాతు వస్తుంది. పావుగుడ్లోంచి ఏటి వస్తుందండి? పావు. అదే జెనెటికల్ ఎఫెక్ట్. నీ తండ్రి పనికి మళ్ళీ బిడ్డలుగా మీకు పనికి మళ్ళీ బుద్ధులు ఉంటాయి. మిమ్మల్ని మంచి వాళ్ళుగా ఎవడూ మార్చలేడు. మీరు ఇంకా వర్స్ట్గా తయారవుతారు తప్ప మంచిగా తయారవరు. అలాగే ఆడపిల్లలు చూడండి, క్రమశిక్షణ లేకుండా, మనుషుల భయం ఉండదు, దేవుడి భయం ఉండదండి. కారణం ఏంటంటే అటువంటి కుటుంబాల నుంచి వస్తారు వాళ్ళు. పాస్టర్ గారు ఇంక ఇలాంటి వాళ్ళు నాశనం అయిపోయినా వాళ్ళు బాగుపడడానికి ఛాన్స్ లేదంటే ఉందా? లేదండి, ఉంది. ఎక్కడ ఉందండి? కాగా క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. చదువు తల్లి. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు ఏముందటండి? అవయాల్లో పాప నియమం ఉన్నదట. అదే చెప్పాను, అయితే తల్లిదండ్రుల్ని సంక్రమించేస్తుంది అది. ఆ దుర్బుద్ధులు, ఆ చెడు కార్యాలు, ఆ పాప నియమం ఉన్నదంటాడు. నన్ను చెరపట్టి లోబరుచుకుంటున్నాయట. చూడండి, సాయంత్రం వరకు జెంట్లమెన్ అండి. సాయంత్రం కానీ ఆటోమేటిక్గా కళ్ళు సారగొట్టుకు వెళ్ళిపోతాయి అంతే. అలాగే నలుగురిలో ఉన్నాను సార్ క్రమశిక్షణగా ఉండరు, లేకపోతే కాళ్ళు వెళ్ళిపోతాయి అంతే, ఎక్కడికి వెళ్ళిపోతాయి. స్త్రీలు కూడా ఏంటి, బండ మీద సర్పము జాడ, చేప కింద నీటి జాడ, పురుషునితో స్త్రీ జాడ ఎవడికి తెలియదట్టాడు. అంటే మనుషులు వెళ్ళిపోతారు, టైం రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఎంత అక్కడికి. తర్వాత అయ్యో ఎంత దౌర్భాగ్యుడను. ఇది చదువుతుంటేనండి ధ్యానించుడు ఏడ్చానండి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనయ్యే ఈ శరీరం నుండి ఎవడు విడిపించును. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నానండి, ఈ లోకంలోని గొప్పడు ఒకటి తెలుసండి, ఇష్టం వచ్చి తాగి తందులని అన్నాడు. ఇష్టమైన తిరిగి ఆడవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసండి, మనుషులు ఎవరిని లెక్క చేయను, దేవుణ్ణి లెక్క చేయను. చదవతే బాగా అయ్యో అంటే చదువు. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యుడినని దౌర్భాగ్యురాలని, ఇలాంటి మరణానికి లోనగు ఈ శరీరం నుండి ఎవడు విడిపించును. ఏంటి శరీరం దేనికి లోనైపోయిందండి? మరణానికి లోన్, లస్ట్కి లోనైపోయింది.
ఎవడు విడిపిస్తాడు? నో బడీ కెన్ సేవ్ యూ. నీ తండ్రి నేను రక్షించలేడు, నీ తల్లి నేను రక్షించలేదు. వాక్యం చెప్తుందండి, ఎవడునో ఏ విధంగా చేద్దాం సహోదరుని విమోచించలేడు. మన సామ్యుల్ బాబు ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్ 2 గంటలు మాట్లాడాడండి. ఆయన మాట్లాడుతుంటే నేను ఏడుస్తున్నాను, అలా ఏడుస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ ఆనందిస్తున్నారండి. వాడు స్టేజ్ దగ్గరనే నేను నా కొడుకుని కౌగిలించుకున్నానండి, ఏడ్చాను చాలాసేపు. దేవా, నాకు ఎంత ఉన్నతమైన కుమారుడిని ఇచ్చాను. ఎలాగ నా కుమారుని పెంచానండి? దైవ భక్తిలో పెంచాను, భ్రష్టత్వంలో కాదు, తాగుబోతులు విందులో పెంచలేదు, గాలికి తిరిగే వాళ్ళ పెంచలేదు, క్రమశిక్షణలో పెంచాను. ఐ ఫెల్ ప్రౌడ్ అబౌట్ మై సన్. నా వాళ్ళు నా కుమారుని చూసి ఆనందించానండి. ఆర్గనైజర్ కూడా చెప్పాడు, ఇలాంటి కుమారుడు అందరికీ ఉండడని చెప్పాడండి. తల్లిదండ్రులను బట్టి బిడ్డలకి మంచి సంక్రమిస్తుంది, వాళ్ళ దుష్ట బుద్ధులు కూడా సంక్రమిస్తాయి. మళ్ళీ చదువుతారు, అయ్యో అని చదువు. అయ్యో అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యుడను, దౌర్భాగ్యురాల్ని. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి ఎవడు విడిపిస్తాడండి? నో బడీ కెన్ సేవ్ యూ. నాకు బాగా ఎరిగిన స్నేహితుడు, తన భార్య సహోదరుడు ఉండేదండి. ఒకరోజు అండి ఆ బాయ్ ఫ్రెండ్తో వస్తుందండి వెహికల్ మీద. కరెక్ట్గా షిప్ యార్డ్ నుంచి వస్తే న్యూ కాల్టెక్స్ అనేది, అది యాక్సిడెంట్ స్పాట్. అది స్పాట్లో చచ్చిపోయిందండి, లారీ గుద్దిసింది. ఆయన బతికున్నాడట. ఫ్రెండ్ తాలూకు కదా. నేను అడిగాను, సార్ మీ తోడల్లుడు? ఆడు తోడల్లుడు కదండి, బాయ్ ఫ్రెండ్ అండి అన్న. గాలికి తిరిగి ఆడవాళ్ళు అందరూ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఒకరోజు రోడ్డు మీద కుక్కలాగా చేస్తావు. ఒకరోజుని నిన్నెవడు కాపాడలేడు. వేళ నో బడీ కెన్ సేవ్ యూ. ఇక్కడ రుషికొండ ఏరియాలో పక్కింటి భార్యని తీసుకుని వెళ్ళిపోతున్నాడు స్కూటర్ మీద ఒకడు. అట్నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పూర్తిగా తాగి స్కార్పియో కారు మీద అటు రోడ్ నుంచి వస్తున్నాడు. ఆడు ఇటు రోడ్డుకి టర్న్ అయ్యి వచ్చి ఆ కారు జంప్ కొట్టి ఈ యొక్క దొంగ ప్రియురాల మీద పడితే ఇద్దరు స్పాట్లో చచ్చిపోయారండి. చదమ్మా రెండవ భాగం. అయ్యో 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 ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దౌర్భాగ్యుడు, ఎంత దౌర్భాగ్యురాల్ని. మరణానికి లోనగు ఈ శరీరం ఎవడు కాపాడలేడు. నో బడీ కెన్ సేవ్ యూ. ఏంటి ఆ భయం కలిగి ఉన్నాను కాబట్టి క్రమశిక్షణతో జీవిస్తున్నానండి. అమెరికా దేశం అనేది ఒక సుధమ గోమర్ అండి. అమెరికా దేశంలో ఎవడు ఇష్టం ఉన్నాడు జీవించు. అమెరికా దేశంలో నేను ఏనాడు క్లబ్స్కి వెళ్ళలేదండి. అమెరికా దేశంలో ఏనాడు నేను తాగలేదండి. అమెరికా దేశంలో నేను ప్రతి గడియ దేవుని సువార్త దేవుని బిడ్డలతోటే గడిపానండి. మనల్ని ఎవడు కాపాడలేడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అండి సిగ్గుపడవలసిన విషయం ఉంది, అతిశయం. ఎక్కడైతే సిగ్గుపడాలో అక్కడ అతిశయిస్తామట. ఫిలిప్పీ 3:19. ఫిలిప్పీ 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన విషయములకై, వారు సిగ్గుపడవలసిన విషయాల్లో వారు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు. మళ్ళీ చదువు తల్లి. నాశనమే వారి అంతము. ఏంటండి వాళ్ళ అంతం అండి? ఎవడు ఇష్టానుసారి జీవించాడు అంతం ఏంటండి? నాశనమే. నాకు ఒక సమీప బంధువు ఉండేవాడండి, చాలా పెద్ద ఆఫీసర్గా చేశాడు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలండి ఆ రోజుల్లో బంగారు పట్టీలు వేసేవారు. బంగారు పట్టీలు. సచ్ రిచ్ పీపుల్. వాడు చివరి దశకు వచ్చేసరికండి తాగుబోతుగా మారిపోయి రోజుకు 3 బుడ్లు తాగినా సరే ఎక్కని పరిస్థితికి వెళ్ళిపోయాడు. సమీప బంధువు. నేను ఒకరోజు వెళ్ళి చెప్పాను, సార్ మీరు డబ్బంతా ఇలా దాగిస్తే పిల్లలకి ఏముంటుంది సార్ అంటే ఏమన్నాడు తెలుసండి? ఎవడు పిల్లలు, ఎవడు భార్య, నా కష్టార్జితం తాగి 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 చచ్చిపోతానండి. ప్రార్థన చేశానండి, ప్రభా కొంతకాలంగా బ్రతికితే నిజంగా పిల్లలు రోడ్ల మీదకి వెళ్ళిపోతారు ప్రభు. మరుసటి వరమే చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు తెలుసండి? అది చచ్చిపోయిన విధానం పెద్ద వాంతి చేసుకొని చచ్చిపోయాడండి. రక్తం వచ్చిందండి. ఆ రక్తం ఎలాగుంది తెలుసండి? ఎర్రగా లేదు, నల్లగా ఉంది. రక్తం అంతా సారా కంపే. ఏమంటున్నాడండి? చదవది. నాశనమే వారి అంతము. ఏంటండి వాడు అంతం? నాశనమే. నువ్వు అనుకుంటున్నావా నన్ను ఎవడేం చేయలేడని? నేనేం చేస్తే జరుగుతుంది అనుకుంటున్నావా నువ్వు?
ఏంటి నీ అంతం? నాశనమే. రెండు వాళ్ళందరికీ చెప్తానండి, మీ ఇష్టానుసారి మీరు జీవించండి. నిన్నెవడు అడ్డినోడు లేడు, నిన్నెవడు అడగడు కూడా, కానీ నీ అంతం ఏంటి? నాశనమే. తర్వాత వారి కడిపే వారి దేవుడు. వాళ్ళకి కడిపే దేవుడు అండి. కొంతమంది చూడండి, ఇది తిన్నావా, అది తిన్నావా, చేపలు వేపుకొని తిన్నావా, మాంసం వేపుకొని తిన్నావా, చికెన్ బిర్యానీ తిన్నావా, దమ్ బిర్యానీ తిన్నావా, మంచి మాటలే ఉండదు, భోజనం తప్ప ఇంకో బాధ ఉండదు దానికి. ఐ లీస్ట్ బాదర్ అబౌట్ ఫుడ్ అండి, ఐ లీస్ట్ బాదర్ అబౌట్ ఫుడ్. తిండి గురించి అస్సలు నేను పట్టించుకో. దేవుడు ఏది ఇస్తే అది తింటానండి. తర్వాత వారు తాము సిగ్గుపడవలసిన విషయాలకై వారు అతిశయపడుచున్నారు. అంటే ఇది ఒక పనికి మాలినోడు, ఇటు తాగుపోతాడు వెదవంటే ఆడు పెద్ద మనిషిలాగా ఉంటాడు. ఇది ఒక పనికి మాలిది తిరిగిపోద్ది అంటే అది పెద్ద మనిషిలాగా ప్రజల్లోని చూపించుకుంటుందండి. సిగ్గుపడవలసిన దగ్గర ఏంటవుతున్నారటండి? అతిశయపడుతున్నారు. సంబంధమైన వాటి అందే, ఏహ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతాడు. ఆఖరికి వెళ్ళిపోదండి ఆత్మ నియమము. రోమన్స్ చాప్టర్ 8:2-3. రోమన్స్ చాప్టర్ 8:2-3. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. యేసు క్రీస్తులోనే జీవం ఇస్తుంది ఆత్మ. ఆ నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపిస్తుంది. ఏంటి ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎంతమంది పాస్టర్లు నాలెడ్జ్ చెప్పగలరండి 120 సంవత్సరాలు బతుకుతారని? ఈ ప్రపంచంలో ఎంతమంది పాస్టర్లు బీపీ ఉంటే ప్రసంగించారని చెప్పగలరండి? చదవమని మళ్ళీ చదివిందే. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆ ఆత్మ నాకు జీవాన్ని ఇచ్చింది కాబట్టి ఆ నియమము పాప నియమముల నుండి నన్ను విడిపించింది. ఇవాళ నాకు అన్నీ ఉన్నాయండి, డబ్బు ఉంది, హోదా ఉంది, ఆరోగ్యం. నేను ఇష్టం వచ్చినట్టు నేను తిరిగాను చేయగలను. ఎందుకు చేయటం లేదండి? ఆ పాపం నేను ఎక్కడ తీసుకెళ్ళిపోదండి? వెక్టర్ ప్రభాకర్ కూడా పాపము విడిచిపెట్టదు. దురాశ గర్భం ధరించి పాపము కనను, పాపం పరిపక్వమై మరణానికి అంటది. దానికి వెక్టర్ ప్రభాకర్ అని, బిషప్ అని, పాస్ట్ అని ఏం లేదండి. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. ఎవడ పాపము వాడిని నాశనం చేస్తుంది. దురాశ గర్భం ధరించి పాపం కంటది, పాపం పరిపక్వమై మరణానికి అంటది. తర్వాత ఎలాగనగా ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయినా దాన్ని దేవుడు చేసి. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే వ్యభిచారంలో పట్టబడితే రాళ్ళతో కూడా చంపేయాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా పిల్లల తల్లిదండ్రుల మాట వింటలేదా ఊరు వెలుపలికి తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేయాలి. ధర్మశాస్త్రం చెప్పేది. ధర్మశాస్త్రం చేయలేని పనిని ఎవరు చేశాడండి? దేవుడు చేశాడు. ఏంటి ఎంత పాపినైనా వేసి చేర్చుకుంటాడు అండి. నేను చేసిన పాపాలు నేను ప్రపంచానికే నేను చెప్తానండి, నాలాంటి పనికి మాలినోడు ప్రపంచంలో ఉండడండి. పౌలు గారు అంటున్నాడండి, నేను ప్రధాన పాపిని అంటున్నాడు. నేను అంటానండి, ఆయన పాద ధూళి గారు కూడా నేను పనికి మాలినోడు అని చెప్తానండి. గాడ్ సేవ్డ్ సచ్ ఎ సిన్నర్. అటువంటి పనికి మాలి పాపినైనా నన్ను మార్చాడు దేవుడు, జీవాన్ని ఇచ్చాడు. ఇవాళ ప్రపంచానికే సువార్త చెప్పే గంభీరమైన కృప నాకు ఇచ్చాడండి. దేవుని దగ్గర రావాలి, దేవునిలోకి రావాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఎంతకాలం అండి ఇలా జీవిస్తాం? ఎంతకాలం ఇలా జీవిస్తాను? హౌ లాంగ్ టైం? ఎంతకాలం ఈ పాపంలో జీవిస్తావు? ఎంతకాలం పరిగెడతావు? కొంతకాలం కొందరిని మోసం చేయగలం, అంతకాలం అందరినీ మోసం చేయగలం. నీ పాపం నేను పట్టుకుంటుందండి, నీ పాపం నేను పట్టుకుంటుంది. పరిగెట్టలేవు ఇంకా. యూ కెనాట్ రన్, నో బడీ కెన్ సేవ్ యూ. మరణం అనేది ఎంత భయంకరమైందంటే అది చెప్పి ముగిస్తానండి. నేను బాగా ఎరిగినోడండి, వ్యాపారవేత్త. ఈ పాత డైరీ ఫార్మ్ అవతల వాళ్ళకి పెద్ద వుడెన్ షాప్స్ ఉండేవండి. విదేశాలకి ఎండి చేపలై పంపిస్తున్నాడు. మిరపకాయలు వ్యాపారం చేశాడు. కోటీశ్వరుడు, చాలా అందగాడు, బహు దుర్మార్గుడు. అనేక మందిని మర్డర్ చేయించాడండి. ఇంకా ఆడవాళ్ళని పాడు చేయడం వాడి పని, మర్డర్ చేయడం. అని అడిగినోడు ఎవడు లేడు. డబ్బు, హోదా ఉంది, మంచి పేరుంది విశాఖపట్నంలో. ఒకరోజు సడన్గా వాడికి వయసు అని తెలుసండి, 42 years, ముసలోడు కూడా కాదు, 42 సంవత్సరాలు. సడన్గా వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తాడు. ఇంట్లో 3 కార్లు ఉన్నాయండి. ఒక కారు తీసుకొని డైరీ ఫార్మ్ అవతల ఉంటుంది, కారు తీసుకొని వస్తే కొత్త కారు కరెక్ట్గా హనుమంత్ జంక్షన్కి వచ్చి కారు ఆగిపోయింది. కొత్త కారు ఆగిపోయిందని మళ్ళీ ఫోన్ చేస్తే రెండో కారు పట్టుకొని వచ్చారట. హనుమంత్ దగ్గర అయితే కరెక్ట్ ఎంకోజిబాల్ జంక్షన్కి వచ్చి ఆ కారు ఆగిపోయింది. కొత్త కారులు
ఎంకోచి పాలు దగ్గరికి ఇంకొక కారు తీసుకొచ్చారటండి. ఆ కారు అక్కడ ఎక్కిస్తే అది కరెక్ట్గా MVP జంక్షన్ దగ్గర మళ్ళీ అదే ఆగిపోయింది. కొత్త కార్లు ఆ MVP జంక్షన్ దగ్గరికి వస్తే ఆటో పిలిచి ఆటో ఎవ్వడు రావట్లేదు. వీడందరూ తెలిసి ఇటు దుర్మార్గుడని ఎవడో సాయించడానికి రాలేదటండి. ఆ చివరికి అంబులెన్స్కి ఫోన్ చేస్తే అప్పటికటి చచ్చిపోయింది. మరణం అనేది నిన్ను వెంటాడుతుందండి. పాపం నిన్ను వెంటాడుతుంది. మంచి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళకి ఇంకా దుర్మార్గమైన మరణం ఉంటుందండి. నీ భర్త నిన్ను నమ్మినప్పుడు నువ్వు ద్రోహిగా జీవిస్తే దట్ విల్ బికమ్ ఎ కర్స్ ఫర్ యూ. నీ భార్య నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు దుర్మార్గుడైన భర్తగా ఉంటే దట్స్ ఎ కర్స్ ఫర్ యూ. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు విశ్వాసమైన బిడ్డలుగా ఉంటే దట్స్ కర్స్ ఫర్ యూ. అప్పుడు నిన్ను ఎవడు కాపాడలేడండి, ఎవడు కాపాడలేడు. మన్ను మరియు వాక్యము, డస్ట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మట్టి బుద్ధులు కలిగి ఉన్నావా? లోకాన్ని స్నేహిస్తున్నావా? లోకంలో పరిగెడుతున్నావా? దాని అంత మరణమే, దాని అంత మరణమే. దేవునిలోనికి వద్దాం, వాక్యంలోనికి వద్దాం, దాని అంతము నిత్య జీవము. ఇవాళ ఇక్కడ కూర్చున్నాడు, దేవుడు చాలా స్పష్టంగా మీతో మాట్లాడాడు. పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పినా నేను లోకాన్ని విడిచి రాలేనంటావా? ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దేవుని వాక్యం కావాలి, దేవుని కొరకు జీవిస్తాను అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దేవుని వాక్యమే కావాలి, దేవుడే కావాలి, లోకం కానీ శరీరేచ్ఛలు ఏవి నాకు వద్దన్నాళ్ళు మీ కుడి చేతి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడు. విక్టర్ ప్రభాకర్ కాదండి. నువ్వు కఠినడుగా ఉంటే, కఠినరాలుగా ఉంటే నీ అంతం కూడా కఠినంగానే ఉంటుంది. నువ్వు ఏదైనా అయినప్పుడు ఎవడు అయ్యో పాపం అంటారు నేను చూసి, అయ్యో వీడికి ఎలాంటి మరణం వచ్చిందా, అయ్యో ఈమెకి ఎలాంటి మరణం వచ్చింది, ఎవడు జాలిపాటు నీ గురించి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడికి లోబడదాం, లోకాన్ని విడిచిపెడదాం, పాపాన్ని విడిచిపెడదాం, మట్టి బుద్ధులు విడిచిపెడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. చేతులు ఎత్తిన వాళ్ళు అలాగ వచ్చారు, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య కృపామేడ, ఈ సమయంలోనైనా నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. నాలో ఉన్న పాప నియమం తీసివేయండి, బిడ్డలలో ఉన్న పాప నియమాలు తీసివేయండి, మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.